ఈరోజు మనం బీహార్కి రాజధాని అయినటువంటి పాట్నాలో అయితే ఉన్నాము. సో పాట్నా రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము ఈరోజు. సో ఈరోజు ఇక్కడ నుంచి మనం వారణాసి వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అది కూడా బుద్ధి పూర్ణిమ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో బుద్ధి పూర్ణిమ ఎక్స్ప్రెస్ ట్రైన్ రాజగిర్ నుంచి వారణాసి వరకు అయితే ఉంటుంది. సో నేనైతే పాట్నాలో అయితే ఎక్కుతాను, అలాగే వారణాసిలో అయితే దిగుతాను. లేట్గా అలాగే వారణాసికి ఎర్లీ మార్నింగ్ దిగొచ్చు అనేసి ఈ ట్రైన్ బుక్ చేసుకుంటే ఇదే 1 గంట 44 నిమిషాలు లేట్గా అయితే వస్తుంది పాట్నా జంక్షన్కి. ఇది సపోర్టింగ్ స్టేషన్ ఒకటి దానాపూర్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకు రాజేంద్ర నగర్ టెర్మినల్స్, అలాగే పాట్లీపుత్ర జంక్షన్ కూడా అయితే ఉంటుంది. సో పాట్నా రైల్వే స్టేషన్ ఓపెన్ చేసింది వచ్చేసి 1861లో అయితే ఓపెన్ చేశారు. సో రైల్వే స్టేషన్ బయటగా చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో కార్లు అయితే చాలా ఫుల్గా అయితే పార్కింగ్ చేసి పెట్టినారు. సో ఇక్కడైతే మీకు బుద్ధుడు అయితే బాగా ఫేమస్ కదా. సో రైల్వే స్టేషన్ బయటగా చూసుకుంటే అదే ఫోటోలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఎంట్రన్స్ కానీ చూసుకుంటే గేట్ నెంబర్ 1 అది, అలాగే 2, అలాగే 3, అలాగే లాస్ట్లో ఉండేది 4, 4 ఎంట్రన్స్లు అయితే ఉంటుంది. ఇక్కడ చలి అయితే మొత్తం మామూలుగా లేదు. సో ప్రజెంట్ చూసుకుంటే 15 డిగ్రీస్ అయితే ఉన్నది. ఇక్కడ గేట్ నెంబర్ 3 నుంచి అయితే ఎంటర్ అవుతున్నాము. పక్కన చూసుకుంటూ ఎంక్వైరీ కౌంటర్ మాత్రమే అయితే ఉంటుంది. అలాగే టికెట్ వెండింగ్ మిషన్ కానీ చూసుకుంటే అమౌంట్ అయితే ఉంటుంది. అలాగే ఒక పెద్ద డిస్ప్లే బోర్డు కూడా అయితే ఉంది చూడండి. సో మన ట్రైన్ కానీ చూసుకుంటే 1422 బుద్ధి పూర్ణిమ ఎక్స్ప్రెస్ 11:30కి అయితే రావాలి. ప్లాట్ఫామ్ 10కి అయితే ఇచ్చారు. సో అక్కడికైతే వెళ్ళిపోదాము. సో మనమైతే ఎంట్రన్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చినాము. సో ఇక్కడ కానీ చూసుకుంటే చాలా మంది అయితే స్లిప్ అయినారు. సో టైం కానీ చూసుకుంటే 12:15 అవుతుంది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 10కి అయితే ఇచ్చినారు కదా. సో అక్కడికైతే వెళ్ళిపోదాము. సో మనకి ఇక్కడ లిఫ్ట్ కూడా అయితే ఉంటుంది. సో మనకి లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఈ పాట్నా రైల్వే స్టేషన్లో లిఫ్ట్ కూడా అయితే పనిచేయలేదు. ఇక్కడ గుట్కా మార్కులు చూడండి ఎంత ఫుల్గా అయితే ఉందో. ఇప్పుడైతే మూసుకుని పైకి వెళ్తా చూడాలి. పైన ఎవడో నొక్కినాడు కాబట్టి పైకి అయితే వెళ్తాను. ఇక్కడ బట్టలు ఏమో పనిచేయలేదు. లిఫ్ట్ కనిపిస్తుంది మొత్తం అయితే ఉంది. 4 పక్కల మొత్తం గుట్కా అయితే మూసిపెట్టున్నారు. పాట్నా రైల్వే స్టేషన్లో మొత్తం కనిపిస్తుంటే ఇక్కడ 10 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో పాట్నా వచ్చేసి ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. పుటోర్ బ్రిడ్జ్లు కానీ చూసుకుంటే సో మనం నడిచేది ఒకటి, అలాగే అప్పొకటి, మొత్తం 2 అయితే ఉంటుంది. వీళ్ళంతా మన ట్రైన్ కోసమే, బుద్ధి పూర్ణిమ కోసమే. సో అదేమంటే ఇంకా కూడా రాలేదు. టైం కానీ చూసుకుంటే 12:22. ఈ బుద్ధి పూర్ణిమ ఎక్స్ప్రెస్లో నేనైతే ఖాళీగా ఉంటుంది అనుకున్నాను. సో క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు. వీళ్ళంతా మన ట్రైన్ కోసమే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మనం 3 టైర్ ఏసీలో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. నా కోచ్ పొజిషన్ వచ్చేసి B1 అయితే వచ్చింది. సీట్ వచ్చేసి 55, సైడ్ లోయర్ అయితే వచ్చింది ఈసారి మనకు. సో ఇక్కడ మనకు కోచ్ పొజిషన్ కూడా చూసుకుంటే మనకు సో ఈ మా చిన్న టీవీలు అయితే పెట్టినారు. దీనిపైన మనకు కోచ్ పొజిషన్ కూడా చేస్తున్నారు. సో ఆ లాస్ట్లో చూసుకుంటే మనకు A1 అయితే ఉంది. ఈ పక్క అయితే 2 డిస్ప్లే బోర్డులు అయితే పనిచేయలేదు. యాడ్లు వేసుకుంటున్నారు వీళ్ళు. సో వాళ్ళంతా జనరల్ కోసం క్రౌడ్. ఈ పక్క అయితే జనరల్ కోసం అయితే చాలా మంది అయితే పరిగెత్తున్నారు కదా. సో జనరల్ పరిస్థితి చూడండి, ఖాళీగానే ఉంది. ఖాళీగానే ఉంది జనరల్ మొత్తం. ఇటన్నా కానీ చూసుకుంటే జనరల్ వచ్చేసి మొత్తం 2 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే SLRD కోచ్ వచ్చి ఫ్రంట్ ఒకటి అయితే ఉంటుంది. అలాగే స్లీపర్ వచ్చేసి మొత్తం 6 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే థర్డ్ ఏసీ కానీ చూసుకుంటే మొత్తం 2, అలాగే సెకండ్ ఏసీ 1, అలాగే వెనకాల బ్యాక్ సైడ్ జనరల్ కానీ చూసుకుంటే మొత్తం 2 అయితే ఉంటుంది. ఇట్లా మనకు ఒక EOG అయితే ఉంటుంది. సో అది ఫ్రంట్ సైడ్ జనరల్ కానీ చూస్తే కొద్దిగా ఫుల్గానే ఎక్కేసినారు. దీని వెనకాలది కొంచెం ఖాళీగానే ఉంది. అయితే ఫ్రంట్కి అయితే వచ్చాను. సో జనరల్ క్రౌడ్ అయితే ఉంటారు అనేసి ఫస్ట్ జనరల్ చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. సో ఈ సెకండ్ జనరల్ కోసం అయితే కొంచెం ఖాళీగానే ఉంది. మన ట్రైన్ 1 గంట 20 నిమిషాలు లేట్గా అయితే పాట్నా జంక్షన్ నుంచి అయితే బయలుదేరింది. సో రేపు మార్నింగ్ అయితే చూసుకుందాం మనం. సో బాయ్ పాట్నా జంక్షన్. ఇప్పుడెళ్ళి జమ్మన్ అయితే స్లీప్ వేద్దాం. పాట్నా జంక్షన్లో క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఎక్కినారు. మ్యాక్సిమం బోర్డింగ్ అయితే కొంచెం ఫుల్గా ఎక్కడైతే జరిగింది. మన సీట్ వచ్చేసి 55. సో మన కోచ్ని ఎప్పుడు ట్రై చేయాలంటే సెప్టెంబర్ 2020లో స్టార్ట్ చేశారు. కొత్త కోచ్ ఇది రాయబర్లో అయితే ట్రై చేశారు. ఇంకా చూసుకుంటే ఇలాగైతే ఉంది. సో ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఉంది. సో వాటర్ కూడా అయితే వస్తుంది. అలాగే ఇక్కడ వాష్రూమ్ కూడా అయితే ఉంది. ఎవరో లోపల అయితే ఉన్నారు. సో మన సీట్ వచ్చేసి 55 అయితే వచ్చింది. పక్కనే ఛార్జింగ్ సాకెట్ కూడా అయితే ఉంది. ఇంకా జమ్మన్ అయితే ఛార్జింగ్ పెడతాం. ఛార్జింగ్ కూడా లేదు ఫోన్లో. ఇప్పుడే మనం కాశీ రైల్వే స్టేషన్ అయితే దాటుకొని అయితే ముందుకు అయితే వచ్చినాము. ఈ పక్క అయితే ట్రైన్ అయితే వస్తుంది. ఏంటనే చూద్దాం. ఇది
అనిపించింది. ట్రైన్ ప్రాచీన దూరంగా చూసుకుంటే రాజగిరి నుంచి వారణాసి వరకు 410 కిలోమీటర్ ట్రావెల్ వరకు చేస్తుంది. సో ఈ ట్రైన్ కనుక స్టాప్లో కనుక్కుంటే దాదాపు 22 స్టేషన్లు అయితే ఆగుతుంది. ఈ ట్రైన్ మనకు జర్నీ చెప్పాలంటే దాదాపు 9 గంటల 5 నిమిషాలు అయితే పడుతుంది. సో ట్రైన్ 1 అవర్ లేట్ అయినా కానీ సో వారణాసికి అయితే ఇప్పుడు వారణాసి అవుటర్లో అయితే ఉన్నాము. కొంచెం బాగానే కొట్టాను నైట్ అంతా. ఈ బుద్ధిపూర్మ ఎక్స్ప్రెస్ డైలీ అయితే ఉంటుంది మనకు. బయట అయితే మంచి అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉంది. ప్రజెంట్ 10 అయితే ఉంది డిగ్రీస్ ఇక్కడ. అయితే వారణాసి దగ్గరలో అయితే ఉన్నాము. సో పైన చూసుకుంటే బ్యూటిఫుల్ సన్ రైజ్ అయిపోతుంది. సో మన ట్రైన్ కర్వ్ చూడండి, లైట్ కర్వ్ అయితే తీసుకుంటాను ఇక్కడ. నైట్ కూడా మన ట్రైన్ రన్ విషయం చెప్పాలంటే చాలా మంచిగా కూర్చున్నాడు. సో మనకు ఢిల్లీ అనేది ఇప్పుడు 6:04కి రావాలి కదా, ఇప్పుడు 6 గంటలకి మాత్రం అయితే నడుస్తుంది. మన ట్రైన్ వారణాసి జంక్షన్కి ప్లాట్ఫామ్ 9కి అయితే వచ్చింది. సో వెల్కమ్ టు వారణాసి జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BSB. వారణాసి జంక్షన్లో డీబోర్డుకు చూడండి, చాలా ఫుల్గా అయితే జరుగుతుంది ఇక్కడ. ప్రజెంట్ టెంపరేచర్గా చూసుకుంటే 10 అయితే ఉంది. చేతులు కూడా అయితే ఫ్రీజ్ అయిపోతుంది. అంత చలిగా అయితే ఉంది వారణాసి జంక్షన్లో. మన ట్రైన్ లేట్ అవుతుంది అనుకున్నా కానీ ఆ టైం అయితే విడేయండి. నిన్న కానీ చూసుకుంటే 3 గంటల లేట్గా అయితే వచ్చింది ఈ ఫాగ్ వల్ల. సో ట్రైన్ వచ్చి దాదాపు 5 నిమిషాలు అయిపోయింది. సో కొంతమంది స్లీప్ అయినారో వాళ్ళకి ఇప్పుడైతే దిగుతున్నారు. అలాగే మనం కూడా దిగిపోదాము. సో మన లగేజ్ ఎక్కడైతే ఉంది. సో బండి మెయింటెనెన్స్ కానీ చూసుకుంటే మొత్తం ఇలాగైతే ఉంది. వారణాసికి వచ్చిన తర్వాత ఎవరో లోపల అయితే ఉన్నారు. ఎవరో ఫోన్ అయితే పడేస్తున్నారు. ఫోన్ కాదు, పౌచ్. సో వాష్రూమ్ కూడా పర్లేదు, కొద్దిగా నీట్గా క్లీన్గా ఉంది. సో వారణాసి రైల్వే స్టేషన్లో మనకు ఎక్సలేటర్ కూడా అయితే ఉంటుంది. ఈ పక్క నుంచి వెళ్తే మనకు ఎక్సలేటర్ అయితే ఉంటుంది, ఆ పక్క మనకు మెట్లు కూడా అయితే ఉంటుంది.
బుద్ధిపూర్మ ఎక్స్ప్రెస్ అండి అక్టోబర్ 12, 2002 అయితే స్టార్ట్ చేశారు. వారణాసి వచ్చేసి నార్థన్ రైల్వే కదా వస్తుంది. సో డివిజన్ కానీ చూసుకుంటే వారణాసి డివిజన్. సో వారణాసిలో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కానీ చూసుకుంటే మొత్తం 2 అయితే ఉంటుంది. ప్రస్తుతం మనం ఇది ఒకటి, అలాగే ఒకటి మొత్తం ఇక్కడ 9 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. మనం లాస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చాము. సో ఇలా మనకైతే ఎగ్జిట్ అయితే ఉంటుంది. మనమైతే బయటకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మీకు డార్మిటరీ కావాలన్నా అది కూడా మీకు అయితే చూపిస్తాను ఈ బ్లాగ్లో. సో అలా వెళ్తే మనకి ఎగ్జిట్ అయితే ఉంటుంది. అలా మనకు డార్మిటరీ కావాలంటే మనకు పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూడండి ఐఆర్టీసీ అయితే ఇక్కడ. సో మనకి బైక్ అయితే వెళ్ళాలి. ఓన్లీ దీంతో మనకు ఏసీ డార్మిటరీ మాత్రం అయితే ఉంటుంది, నాన్ ఏసీ అయితే ఉండదు. ఇక్కడ మీకు మార్కులు అన్నీ వేసి కూర్చుంటారు. సో ఇదే మనకు రిటైనింగ్ రూమ్. సో ఇదే ఐఆర్టీసీ ఉంది రిటైనింగ్ రూము వారణాసిలో అయితే ఉంటుంది. ఇక్కడ బయట ఎంట్రన్స్ చూసాను, ఇదే మనకు ఇక్కడ పైన ఉంటుంది ఎస్బీఐ బ్యాంక్ పైనే.